గుడ్ మార్నింగ్. ఈరోజు ఏప్రిల్ 23 మ్యాచ్ 33 బిట్వీన్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో ఇక్కడ ముంబై వాంఖేడ్ స్టేడియంలో జరుగుతుంది. సో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచారు. సో వాళ్ళు ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో సిఎస్కే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సంజు శాంసన్ ఈరోజు సెంచరీ చేశాడు. 54 బాల్స్లో 10 ఫోర్స్ 6 సిక్స్లు, 187 స్ట్రైక్ రేటు అంతే. సో బేసికల్గా సో 207 ఫర్ 6 వికెట్స్ 20 ఓవర్స్లో. సో 207 అనేది నాట్ బ్యాడ్. 10.35 అనమాట రన్ రేటు. సో ముంబై ఇండియన్స్ కూడా అంటే 207 అంటే ఓకే, అంటే ఎనీథింగ్ అబౌవ్ 180 కొంచెం ఓకే, బట్ ఇద్దరికి ఛాన్స్లు ఉంది. అదే ప్రాబిలిటీ అంటే సిఎస్కేకి ఒక 63% ఉంది, ముంబై ఇండియన్స్కి 34% ఉంది గెలవడానికి. చూద్దాం ముంబై ఇండియన్స్ ఎంతవరకు చేస్ చేయగలరు. సో ఇప్పుడే అయిపోయింది. సో బ్రేక్లో ఉన్నారనమాట. సో ముంబై ఇండియన్స్ రెడీ అవుతూ ఉన్నారు. సో ఎనీ టైము చేసింగ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం. 208 రన్స్ చేయాలి ముంబై ఇండియన్స్ గెలవాలంటే. సో పాయింట్స్ ప్రకారం అయితే ఐ థింక్ ఇద్దరు ఒకేలాగా ఉన్నట్టున్నారు. ఒకసారి పాయింట్స్ కూడా చెక్ చేద్దాం. ముంబై ఇండియన్స్ ఎక్కడున్నారు? 7th పొజిషన్లో ఉన్నారు. సిఎస్కే 8th పొజిషన్లో ఉన్నారు. ఇద్దరు 6 గేమ్స్ ఆడారు, 2 గెలిచారు, 4 ఓడిపోయారు. సో ముంబై ఇండియన్స్ కొంచెం పైన ఉంది, అంటే రన్ రేటు 0.067 ఉంది. చెన్నై వచ్చి -0.78 ఉందన్నమాట. సో చూద్దాం ఎవరు రాత ఎలా మారుతుందో. సంజు శాంసన్ అయితే చేశాడు, లాస్ట్ టైం తొందరగా అవుట్ అయ్యాడు ఈసారి, కానీ ఈసారి సెంచరీ అయితే చేశాడు. సో ఇతనికి సూపర్ ఫోర్స్, సూపర్ 6లు ఇతనికి ఇవ్వచ్చు నాకు తెలిసి. సో వీళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. హలో ఎవ్రీవన్. సో ముంబై ఇండియన్స్ చేజింగ్ చేయాలి. 207 208 చేయాలి గెలవాలంటే. కాకపోతే వాళ్ళు 19 ఓవర్స్కి 104 చేసి అవుట్ అయిపోయారు అనమాట. సో సిఎస్కే 103 రన్స్ తేడాతో గెలిచేసింది. సో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చూసుకుంటే క్వింటన్ డి కాక్ ఇతను 7 రన్స్ చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఇతను 35 చేశాడు. తిలక్ వర్మ 37 చేశాడు. సో మిగతా అంతా సింపులే. డానిష్ షా, మలవర్ అండ్ నామందీర్ ఇద్దరు డక్అవుట్ అయ్యారు. మళ్ళీ స్టెఫన్ రూథర్ఫోర్డ్ కూడా డక్అవుట్ అయ్యాడు. సో 104 ఇది అనమాట. సో బౌలింగ్ చూసుకుంటే అఖిల్ హుసేన్ ఇతను 4 వికెట్స్, 4 ఓవర్స్ 17 రన్స్, 4.25 ఎకానమీ రేట్ అనమాట. తర్వాత నూర్ అహ్మద్ 2 వికెట్లు, 4 ఓవర్స్ 23 రన్స్ ఇచ్చాడు. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, అన్షు కాంబోజ్ అండ్ ముఖేష్ చౌదరి ఇక అందరూ చెరొక వికెట్ తీసుకున్నారనమాట. సో ఇక అవార్డ్స్ గురించి వస్తే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శాంసన్, ఇతనే 101 చేసి
గేమ్ని అంటే ది సిఎస్కేకి మంచి స్కోర్ ఇచ్చాడు అనమాట. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ డెవాల్డ్ బ్రేవిస్ సిఎస్కే. అదర్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్ మన బౌలరు అఖిల్ హుసేన్ సిఎస్కే అనమాట. సో ఇక ఈ అవార్డ్స్లో డెవాల్డ్ బ్రేవిస్ అతను ఏముంది చూద్దాం, అతను స్కోర్ ఎలా ఉందో చూద్దాం. డెవాల్డ్ బ్రేవిస్ ఓకే, ఇతను 21 రన్స్ ఇన్ 11 వికెట్స్. ఓకే, అటు ఒక 4 2 6 కొట్టాడు. అతనికి ఏమి ఇచ్చారు? సూపర్ స్ట్రైకరా? ఓకే ఓకే, సూపర్ స్ట్రైకర్ 190 స్ట్రైక్ రేట్. సో అది సో చెన్నై సిఎస్కే గెలిచేసిందనమాట. మళ్ళీ రేపు ఫ్రైడే ఇంకొక మ్యాచ్లో మళ్ళీ కలుద్దాం.